వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నిన్న ప్రోమో అదిరిపోయిందని ఎంతో మంది వెయిట్ చేశారు. పృథ్వీ సాంగ్ వాడాడు ఎవరెవరో అని చెప్పేసి విష్ణుప్రియ ఎగ్రి గంతులు వేసేసింది. ఏమైందో ఏం జరిగిందంటే అంత సీనే లేదు ఎపిసోడ్ లో. అంటే మనకి ఏ లేదేమో, లైవ్ లో చూసిన వాళ్ళకి కనిపించిందేమో, కానీ మొత్తం ఎపిసోడ్ మొత్తం ఎండ్ వరకు చూస్తే విష్ణుప్రియ అయితే మొత్తం పృథ్వీని పట్టుకొని తిరిగేసింది. ఇంకా మొత్తం ఆయన చుట్టే తిరిగింది. ఎట్లా బ్లూటూత్ లాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. కానీ నిజంగా హ్యాపీగా ఫీల్ అయింది, ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట. ఇన్ని రోజులు పృథ్వీ అసలు ఆలోచించలేదు, మాట్లాడలేదు. అంటే ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉన్నదిలే అని అనుకునే లోపే పృథ్వీ ఆ సాంగ్ కి ఫిదా అయిపోయింది విష్ణుప్రియ అనమాట. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఏంటి, మెయిన్ టాపిక్ ఏంటి? ఆల్రెడీ నిన్న 2 గేమ్స్ పెట్టారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి కాంతారా టీం విన్ అయ్యారు బెలూన్స్ వేసి. సెకండ్ గేమ్ వచ్చేసి ఫుడ్, అది ఎవరు తినలేకపోయారు, అది అయిపోయింది. థర్డ్ గేమ్ వచ్చేసి ఏంటి, అదే ప్రోమో ఇచ్చిందే అండోయ్, అదే ప్రోమో ఇచ్చిన గేమ్ పెట్టారనమాట. ఇట్లా రాడ్ ని పట్టుకోవాలి, మేకు తాకకుండా పట్టుకోవాలి, ఆ బాడీ మొత్తం ఇట్లా ఆ బోర్డ్ కి అటాచ్ అయిపోవాలి, ఆ కదలొద్దు, లేవద్దు, ఇట్లా హ్యాండ్స్ ఇట్లా ఇట్లా పైకి చేయొద్దు. పైకి చేస్తే బెలూన్ కి తగిలిపోతుంది అనుకోండి. అట్లా చేయకుండా ఒక్కొక్క పర్సన్, ఈ టీం నుంచి అంటే శక్తి టీం నుంచి ఒక పర్సన్, కాంతారా టీం నుంచి ఒక పర్సన్, అంటే అక్కడ మెయిన్ కావాల్సింది స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలన్నమాట. అందులో చూసుకుంటే ఇక్కడ శక్తి టీం నుంచి పృథ్వీ అండ్ కాంతారా టీం నుంచి నబిల్ ఇద్దరు వచ్చి పట్టుకున్నారు. 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ పట్టుకొని ఉంటే అప్పుడు మనం ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని రావద్దు, ఆపేసినట్టు అని అర్థము. 15 మినిట్స్ పట్టుకున్నారు. అక్కడికి నబిల్ కొంచెం ముందు 2 గేమ్స్ నబిల్ ఆడాడు, పృథ్వీ ఆడలేదు. అక్కడ పృథ్వీకి ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట. కానీ నబిల్ 2 గేమ్స్ ఆడి పట్టుకోవడం గ్రేట్ అనిపించింది. ఇంకా అందులో బిగ్ బాస్ చాలా కామెడీగా చేసిండు. అంటే సాంగ్స్ పాడిపించిండు, మణికంఠతో మాట్లాడిండు, ఎవరిని తీసేస్తావు, ఎవరు బాగా ఆడుతురు అని చెప్పేసి. ఎవరి ఇష్టం లేదు హౌస్ మేట్స్ లో, ఎవరి ఇష్టం ఉన్నారు ప్రస్తుతానికి అని చెప్పేసి కొంచెం కామెడీగా వాళ్ళకి క్వశ్చన్స్, అంటే మాటలు మాట్లాడించి గేమ్ లో ఉన్న ఇంట్రెస్ట్, అదే మైండ్ సెట్ ఏదైతే గేమ్ మీద పెట్టారో అది పక్కకి తీసేద్దామని ట్రై చేసినట్టు బిగ్ బాస్. కానీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోలేదు, ఆన్సర్స్ అయితే చెప్పారు. అక్కడికి నబిల్ ని పాట పాడమంటే అమ్మో ఈ స్టేజ్ లో నేను వాడలేను అని చెప్పేసి నైనికా 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 అని రాధిక సాంగ్ నైనిక లాగా వాడింది అనమాట. పృథ్వీ మాత్రం అసలు ఎట్లా తెలుసా, ఇట్లా పట్టుకున్నాడు తీయలేదు, మస్తు పర్ఫామ్ చేసిండు పృథ్వీ. గేమ్ లో అయితే సాంగ్ కూడా ఎరగదీసిండు, మస్తు వాడింది అనిపించింది. ఇంకా మనకంటే డిసిషన్ తీసుకోవాలి. అందులో బిగ్ బాస్ ఒక క్వశ్చన్ వేసాడు, ఒకవేళ ఈ పొజిషన్ 15 మినిట్స్ అయిపోయింది, దాని తర్వాత మణికంఠ అప్పుడే క్వశ్చన్ వేశారు, ఇన్ కేసు ఇద్దరిట్లో ఎవరిని తీసేయాలి అంటే నువ్వు ఎవరిని చూస్ చేస్తావు మణికంఠ అంటే నేను నబిల్ ని చూస్ చేస్తాను అంటే ఎందుకు, రీజన్స్ కూడా చెప్పు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగితే 2 టైమ్స్ చూశాను, నబిల్ కదిలాడు. పృథ్వీ నుంచి చూసుకుంటే నబిల్ కొంచెం కదులుతున్నాడు, చేతులన్నీ వణుకుతున్నాయి బిగ్ బాస్, అందుకే నబిల్ ని తీసేస్తాను అని చెప్పేసి మణికంఠ చెప్పాడు. కరెక్ట్ పాయింట్ అనిపించింది. దాని తర్వాత ట్విస్ట్ ఏంది, 15 మినిట్స్ అయిపోయింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావద్దు. దాని తర్వాత ఏంటి, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు గెలవాలి. ఎందుకు అంటే మనకి 1 lakh యాడ్ అవ్వాలి కదా, అది ఈ టీం కా ఈ టైం కా తెలియదు. ఇంకా వాళ్ళిద్దరు వదిలేటట్టు లేరు. ఇంకా బిగ్ బాస్ దాంట్లో గేమ్ మార్చాడు, 2 చేతులు వదిలేసి ఒకటే చేతితో పట్టుకోవాలి. ఎవరైతే లాస్ట్ వరకు పట్టుకుంటారో, అంటే ముందు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి కాకుండా పట్టుకున్న వాళ్ళకి 1 హ్యాండ్ తోని లాస్ట్ వరకు పట్టుకున్న వాళ్ళు విన్నర్ అని చెప్పేసి చెప్పారు. ఆల్మోస్ట్ అక్కడికి ట్రై చేశారు. నబిల్ ఇంకా నాతో నవ్వట్లేరు, కంగ్రాచులేషన్ పృథ్వీ అని చెప్పేసి నబిల్ వదిలేశారు అనమాట. ఇంకా అక్కడికి ఆడిండు చూడండి, టఫ్ ఫైట్ ఇచ్చిండు. పృథ్వీతోనే ఆడడం అంత ఈజీయే కాదు అనమాట. పృథ్వీతోని ఆడి టఫ్ ఫైట్ ఇచ్చిండు అనిపించింది నాకైతే. ఒక ఏమంటారు ఎనర్జీ ఇట్లా వచ్చింది అనమాట వాళ్ళిద్దరిని చూస్తుంటే. చాలా మంచి ఆడారు. ఇంకా నెక్స్ట్ పృథ్వీ గెలిచిండు. అక్కడ ట్విస్ట్ ఏమొచ్చింది అంటే, మనకి ముందు నిన్నటి ఎపిసోడ్ లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ టీం మెంబర్స్ నుంచి అనర్హులు, అంటే ఈ గేమ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ గేమ్ లో 2 రౌండ్స్ అయిపోయినాయి. 2 రౌండ్స్ లో ఒక రౌండే విన్ అయ్యారు కాంతారా టీము. కాంతారా టీం విన్ అయినాక మిగిలింది శక్తి టీం ఓడిపోయినట్టే కదా. శక్తి టీం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎవరినైతే అనర్హులు అని చెప్పేసి. అందులో మణికంఠ అనర్హులు అయ్యారు కదా. కానీ ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే, గేమ్ ఇట్లా చేంజ్ చేసేసిండు బిగ్ బాస్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇందులో పృథ్వీ విన్నర్ అయ్యారు కదా. పృథ్వీ విన్నర్ అయినందుకు బిగ్ బాస్ ఏం ట్విస్ట్ చెప్పిందంటే, కాంతారా టీము ఓడిపోయినందువలన వాళ్ళకైతే 1 lakh లభించదు, వీళ్ళకి 1 lakh వచ్చేసింది శక్తి టీం వాళ్ళకి. కాకపోతే ఇందులో నుంచి ఒక మెంబర్ ని తీసేయాలి అనర్హులు అని చెప్పేసి, వాళ్ళని డిలీట్ చేసేసేయాలి గేమ్ లో నుంచి, గేమ్ ఆడనివ్వకుండా అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. కానీ అది ఎవరు డిసైడ్ చేయాలి, శక్తి టీం మెంబర్స్ డిసైడ్ చేయాలి. అందరు షాక్ అయిపోయారు.
అంటే వీళ్ళు డిసైడ్ చేసేది ఉంటే నాకు తెలిసి ఆదిత్య ఓం గారిని తీసేసే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే నబిల్ స్ట్రాంగెస్ట్. కానీ శక్తి టీం వాళ్ళు ఏంటంటే మైండ్ యూజ్ చేసి నబిల్ ని తీసేశారు. కానీ ఇక్కడ ఏమైంది అంటే వీళ్ళు తీయడానికి ఒక విధంగా చూస్తే ఓకే కరెక్టే తీసారులే, వీళ్ళ గేమ్ ముందుకు వెళ్ళాలి, వీళ్ళ క్లాన్ గెలవాలి, వీళ్ళ క్లాన్ మెంబర్స్ కి అందరికి ఆప్షన్స్ రావాలి, అంటే మనకి ప్లస్ పాయింట్స్ రావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు. కానీ ఇదే మాట ముందు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రానివ్వకుండా మీరు ఆడుకోవాలని చెప్పినప్పుడు అదే శక్తి క్లాన్ మెంబర్ నిఖిల్ అయ్యుండి అందరు కలిసి ఒక ఫ్యామిలీ లాగా అందరు నిలబట్టి మనమే ఉందాము అని చెప్పినట్టు మాట్లాడిండు. అది మాట్లాడినోడు ఇంకా మాట చేంజ్ చేసి ఇంకా నబిల్ని తీసేద్దాం అనిపించింది. అసలు అన్ఫేర్ అనిపించింది నాకైతే నబిల్ని తీయడము. ఫస్ట్ గేమ్ ఆడిండు, సెకండ్ గేమ్ ఆడిండు, థర్డ్ గేమ్ ఆడిండు, నబిల్ని ఎట్లా తీసేస్తావు? నువ్వు అంత గేమర్ అయ్యి ఉంటే కనుక బిగ్ బాస్ షోలో గేమ్ ఆడింటే కనుక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ని నువ్వు ఆపోజిట్ టీమ్ లో పెట్టి ఆడి ఉంటే అది పాయింట్ అనిపించేది. వాళ్ళు నబిల్ని తీసేయంగానే అందరూ ఏమో షాక్ అయిపోయారు. ఈవెన్ నేను కూడా షాక్ అయిపోయినా. అసలు నబిల్ని సెలెక్ట్ చేయడం అసలు అన్ఫేరే అనిపించింది. ఎందుకంటే ఆడని వాళ్ళు మీరు పర్ఫార్మే చేయలే, మీరు మంచిగా చేయలే అని తీసుంటే ఒక పాయింట్ ఉండేది. ఆడే వాళ్ళని తీయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ మెంబర్స్ వస్తున్నారంటే మీరున్న బిగ్ బాస్ హౌస్ లో ఇంతమంది మీరు స్ట్రాంగ్ ఆడితేనే కదా వాళ్ళని ఆపగలుగుతారు. నువ్వు స్ట్రాంగ్ పర్సన్ ని తీసేస్తే వాళ్ళు వచ్చే వాళ్ళని ఎట్లా ఆపుతారు? అసలు నిఖిల్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తుండు? సోనియా మహిమల పడిందా ఏంది అని అనిపిస్తుంది. ఇంకా అట్లా తీసేశారు. ఇంకా సంచాలకు వాళ్ళందరూ కాంతారా టీం మొత్తం షాక్ అయిపోయి లేచి వాళ్ళకి ఏం మాట్లాడక అర్థం కాక ఎందుకు తీసిరు ఏంది అని చెప్పేసి ఒకటే రేజ్ అవుతుండే. ఇంకా సీత ఇప్పుడు చీఫ్ కాబట్టి నేను మాట్లాడతాను ఆ చీఫ్ మెంబర్ తోని నిఖిల్ తోనే మాట్లాడతాను అని చెప్పేసి పర్సనల్ గా వెళ్ళి మాట్లాడింది. నిఖిల్ అప్పుడు పాయింట్ ఏం చెప్తున్నాడంటే మణికంఠ వెళ్ళిపోయాడు కదా, నాకు నబిల్ స్ట్రాంగ్ అనిపించింది అంటే మా క్లాన్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నబిల్ ని తీసాము అంటే నీ క్లాన్ ముందుకు వెళ్ళాలని చెప్పి ముందు అనలేదు కదా నిఖిల్. నువ్వు ముందు చెప్పింటే మేము ఎలాగైనా అంటే మేము ఎట్లా ఉండాలి ఎట్లా ఆడాలి మేము చూసుకుంటుండే, అందరు ఒకటే అని చెప్పేసి అందరు ఫ్యామిలీ అందరు కలిసి ఆడాలి, వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపాలి అని నువ్వు చెప్పినప్పుడు మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని అని చెప్పినప్పుడు నువ్వు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ని ఎలా తీసేస్తావు నీకు? అండ్ ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒక రౌండ్ లో అందరు కలిసి ఆడాలని గేమ్ వచ్చిందంటే అప్పుడు మనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీ దగ్గర ఉన్నారు, మా దగ్గర కూడా ఉండాలి కదా. అప్పుడు నబిల్ గినా ఉంటే మనం విన్ అవుతాం. నబిల్ని మీరు తీసేశారు ఎట్లయితుంది అని చెప్పేసి సీత తన పాయింట్స్ కరెక్ట్ పెట్టి యాజ్ ఎ చీఫ్ మెంబర్ గా కరెక్ట్ మాట్లాడింది. అక్కడ నిఖిలే అంత అన్ఫేర్ గా చేసిండనే నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఆఖరికైతే నబిల్ని తీసేశారు. చాలా బాధపడ్డారు. నాకు కూడా బాధ అయింది. ఎందుకంటే మంచి గేమ్ అన్ని తీసేస్తే ఇంకేం గేమ్ ఉంటది, మేమేం చూస్తాము, ఎవరికేం నచ్చుతుంది అదే కదా. ఇంకా ఫైనల్లీ గేమ్ అయితే శక్తి టీం వాళ్ళు వైల్డ్ కార్డ్ ఏంటని పీక్ పడేసి మళ్ళీ శక్తి బోర్డు పెట్టుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ గేమ్ ఫోర్త్ గేమ్ వచ్చేసి క్యూబ్ సెట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. 5 minutes. సో 5 minutes లో క్యూబ్ సెట్ చేయాలని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ కాంతారా టీం నుంచి నైనిక అండ్ ప్రేరణ వచ్చారు. ఇక్కడ శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చారు. ఇందులో కూడా వీళ్ళే ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు పక్కన కూర్చున్నారు, వాళ్ళు ఆడరా గేమో పక్కన కూర్చొని చప్పట్లు కొడతారా? సోనియా ఇంకా మన యష్మి వాళ్ళని ఆడనిస్తేనే కదా అవి బరువు ఉన్నాయేమో అంటే నువ్వు ముందే ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తావు? అన్ని ఆడడానికి రెడీ అయినావు కదా. యష్మి పాయింట్ ఏం చెప్పింది, నేను ఏదైనా ఆడతాను, ఆ టీం అయినా ఈ టీం అయినా నాకు గేమ్ ఆడడం ముఖ్యం. గేమ్ ఆడడానికి ముందుకు వస్తలే అనిపిస్తుంది. అసలు ఈ వాళ్ళు మంచిగా వచ్చారు. కాంతారా టీం నుంచి నైనిక వచ్చింది, ప్రేరణ వచ్చింది, మరి వీళ్ళు ఎందుకు వస్తలేరు? మొత్తం మీరే ఆడుకోండి. ఇక నిఖిల్ పృథ్వీ వీళ్ళే ఆడుకొని వాళ్ళని వెనకాల కూర్చోబెట్టి చక్కబజం చేపియండి, అయిపోతుంది గేమ్ మొత్తం అయిపోతుంది. చూస్తూ వారం అయిపోయింది. ఇప్పుడు రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం, ఆదివారం అయిపోయింది. ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఏం ఆడుతున్నారో ఏమో. ఇంకా క్యూబ్ అది కొంచెం కన్ఫ్యూజ్ గా పజిల్ లాగా పెట్టింది అనమాట. బిగ్ బాస్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, తికమక ఉంది అనమాట. ఆ 5 minutes లో అది కుదరలేదు, ఇద్దరు ఫెయిల్ అయిపోయారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గేమ్ పెట్టారు బిగ్ బాస్. అది ఏంటి అంటే బీబీ ట్యూన్స్ అనమాట. అంటే సాంగ్ ప్లే చేస్తాను అంటే ఫస్ట్ సెకండ్స్ ఇస్తాను. ఆ సెకండ్స్ లో ఎక్కడైతే బాక్స్ టైప్ ఒక్కొక్క ఏరియాలో కొన్ని బాక్స్ టైప్ అంటే ప్లాట్ఫామ్ పెట్టారనమాట. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ సెకండ్స్ లో రీచ్ అయిపోవాలి. ఆ ప్లాట్ఫామ్ పైన నించాలి, సాంగ్ వస్తుంది, డాన్స్ చేయాలన్నమాట. ఒక్కొక్క అంటే బిగ్ బాస్ ఏం కండిషన్ పెట్టారంటే అందులో 20 seconds అంటే నేను 5 rounds
సో బిగ్ బాస్ ఇందులో రూల్ ఏం పెట్టారంటే, నేను పెట్టే అన్ని రౌండ్స్ లో 5 రౌండ్స్ మినిమం కి 5 రౌండ్స్ విన్ అవ్వాలి, అప్పుడే మీరు గెలిచినట్టు. ఇన్ కేస్ 5 రౌండ్స్ విన్ అవ్వలేదంటే మీరు ఓడిపోయినట్టే. అండ్ నేను ఎంత టైం ఇస్తాను, ఎంత తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు, రౌండ్స్ పెరిగిన కొద్దీ టైం లిమిట్ అనేది తగ్గిపోతూ ఉంటది అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ రౌండ్ లో 20 సెకండ్స్ ఇచ్చారు, అందరు వెళ్ళిపోయారు. 15 సెకండ్స్ ఇచ్చారు, అందరు వెళ్ళిపోయారు. ఇంకా థర్డ్ అసలు అనుకోకుండానే 3 సెకండ్స్ ఇచ్చిండు బిగ్ బాస్. 3, 2, 1 అయిపోయింది. అందరు పోయేసరికి అసలు ఆడ మిగిలిందే నిఖిల్, సోనియా, పృథ్వీ అండ్ లాస్ట్ కి ప్రేరణ. వీళ్ళు నలుగురు మిగిలిరు. ఇంకొకరు ఉండింటే బాగుండు. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి కూడా అర్థం కాలేదు. అందరు ఓడిపోయారు అనుకున్నారు. కాంతారా, సీత చెప్తానే ఉంది అందరు ఓడిపోయారు అని చెప్పేసి. కానీ బిగ్ బాస్ అక్కడ లాస్ట్ కి ఎవరు వచ్చారు, ఎవరు ఓడిపోయారు అని చెప్పేసి నిఖిల్ని అడిగారు. నిఖిల్ చెప్పారు 4 మెంబర్స్ అని చెప్పేసి. అక్కడికి ప్రేరణ మంచిగా ఆడింది. దాని తర్వాత నెక్స్ట్ కూడా ఫోర్త్ రౌండ్ లో మళ్ళా సేమ్ బజర్ వచ్చింది. అప్పుడు సోనియా రాలేదు. ఇంకా పృథ్వీ, నిఖిల్, ప్రేరణ ఆడిరు. అక్కడ కూడా మంచిగా ఆడిరు. దాని తర్వాత లాస్ట్ బజర్ ఇచ్చిండు బిగ్ బాస్. సెకండ్స్ ఇవ్వలేదు, వాళ్ళ ఊరికి పరిగెత్తి అయితే పోయి డాన్స్ చేసేసారు. లాస్ట్ కి బిగ్ బాస్ 5 రౌండ్స్ విన్నర్ అయ్యారు మీరే అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ 5 రౌండ్స్ లో కాంతారా టీమ్ లో ఒక్కటే మెంబర్ మిగిలారు, శక్తి టీమ్ లో 2 మెంబర్స్ మిగిలారు. అంటే మీరే ఎక్కువగా గెలిచారు కాబట్టి విన్నర్ ఈ రౌండ్ కి అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆఖరికైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మళ్ళా పీకి పడేశారు అనమాట. ఈ గేమ్ మొత్తం చూస్తే వాళ్ళకి మెయిన్ వైల్డ్ కార్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని రానివ్వద్దు అని చెప్పేసి. ఇంకా ఇది గేమ్ అయితే ఈరోజు అయిపోయింది. అందరికేమో సీత క్లాన్ మెంబర్స్ అందరికేమో మైండ్ ఒకటే ఉంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేసేయాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేసేయాలి. నిజమే కదా ఒక దిక్కు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, బిగ్ బాస్ ఏం చెప్పారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే వీళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తుంది. దీని అంతా గేమ్ ప్రకారం చూసుకుంటే మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఆపాలి, కానీ మనం ముందుకోవాలని చూడొద్దు. కానీ నిఖిల్ ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థమైతలేదు. ఫస్ట్ ఏ విధంగా అయితే ఫ్యామిలీ లాగా అందరూ ఆడదాం అనుకున్నారో అలానే ఆడాల్సింది, నబిల్ ని తీయకుండా ఉండాల్సింది. మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి గైస్. ఇంకా ఈ రోజు అయితే ఇదే వీడియో. నా ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు అప్డేట్ వస్తాయి. ఇంకా బాయ్ బాయ్, థ్యాంక్ యూ.